సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిపాడు మండలం దొడ్డవరపాడు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని ప్రజల కూటమి ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కరపత్రాలు ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా సోములు, దొడ్డవరపాడులోని గ్రామ పార్టీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. పసుపు జెండతో సిద్ధం పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు. పల్లెల ప్రగతిని కోరిన ఈ జననాయకుడు, పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు, ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం, రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం. సంతనూతలపాడు అభివృద్ధికి సాక్ష్యం, మార్పు కొరకు ఆరాటం, ప్రజల కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు. జీవ కుర్తి జనమంతా అభయమిచ్చిన రవంగా, సంతనూతలపాడు జనం తోడు ఉండంగా, మద్దిపాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా, నాగులుప్పలపాడు నగార మోగించంగా, తెలుగుదేశము జెండా, తెలుగుదేశము జెండా ఎగిరే విజయ బాహుట, విజయన్నకు ఎదురే లేదంట, గెలుపు ఖాయమంట. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు. మహాలక్ష్మి పథకం ఆడపిల్లలకు వరం, ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం, యువగలం అవుతుంది యువతరముకు బలం, అన్నదాత పథకం నిండెను రైతుల కంచం, పూర్టూరిచ్ పథకంతో పేదల ధనికుల చేసే ఈసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్నకెవర ఓటు. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్
జననాయకుడు, పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు. ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం, రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం. సంతను తలపాడు, సంతను తలపాడు, అభివృద్ధికి సాక్ష్యం. మార్పు కొరకు ఆరాటం, ప్రజల కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటు, విజయన్నదే ఈ సీటు. చీమ కుర్తి జనమంతా అభయమిచ్చిన రవంగా, సంతను తలపాడు జనం తోడు ఉండంగా. మత్తిపాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా, నాగులుప్పలపాడు నగార మోగించంగా. తెలుగుదేశము జెండా, తెలుగుదేశము జెండా ఎగిర విజయ బాహుట. బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట, గెలుపు ఖాయమంట. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటు, విజయన్నదే ఈ సీటు. మహాలక్ష్మి పథకం, ఆడపిల్లలకు వరం, ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం. యువగలం అవుతుంది యువతరముకు బలం, అన్నదాత పథకం నిండెను రైతుల కంచం. పూర్టు రిచ్ పథకంతో, పూర్టు రిచ్ పథకంతో పేదల ధనికుల చేసే ఈసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్నకెవర ఓటు. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటు, విజయన్నదే ఈ సీటు. అరరర సంతను తలపాడులో జరిగే యుద్ధం, బిఎన్ విజయ్ కుమారన్న నిరుపేదల నేస్తం. సంతను తలపాడులో జరిగే యుద్ధం, బిఎన్ విజయ్ కుమారన్న నిరుపేదల నేస్తం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం, బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం, బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటు, విజయన్నదే ఈ సీటు. పల్లెల ప్రగతిని కోరిన ఈ జననాయకుడు, పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు. ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం, రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం. సంతను తలపాడు, సంతను తలపాడు, అభివృద్ధికి సాక్ష్యం. మార్పు కొరకు ఆరాటం, ప్రజల కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటు, విజయన్నదే ఈ సీటు. చీమ కుర్తి జనమంతా అభయమిచ్చిన రవంగా, సంతను తలపాడు జనం తోడు ఉండంగా. మత్తిపాడు ప్రజల
ప్రజలంతా మద్దతునే తెలపంగా నాగులుప్పలా పాడు నగార మోగించంగా తెలుగుదేశము జెండా ఎగిర విజయ బాహుట విజయన్నకు ఎదురే లేదంట గెలుపు ఖాయమంట జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. మహాలక్ష్మి పథకం ఆడపిల్లలకు వరం ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం యువగలం అవుతుంది యువతరముకు బలం అన్నదాత పథకం నిండెను రైతుల కంచం పూర్టూరిచ్ పథకంతో పేదల ధనికుల చేసే ఈసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్నకెవర ఓటు జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. అరరర సంతనూతల పాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమారన్న నిరుపేదల నేస్తం సంతనూతల పాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమారన్న నిరుపేదల నేస్తం పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. పల్లెల ప్రగతిని కోరిన ఈ జననాయకుడు పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం సంతనూతల పాడు అభివృద్ధికి సాక్ష్యం మార్పు కొరకు ఆరాటం ప్రజల కొరకు పోరాటం జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. చీమ కుర్తి జనమంతా అభయమిచ్చిన రవంగా సంతనూతల పాడు జనం తోడు ఉండంగా పాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా నాగులుప్పల పాడు నగార మోగించంగా తెలుగుదేశము జెండా ఎగిర విజయ బాహుట విజయన్నకు ఎదురే లేదంట గెలుపు ఖాయమంట జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. మహాలక్ష్మి పథకం ఆడపిల్లలకు వరం ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం యువగలం అవుతుంది యువతరముకు బలం అన్నదాత పథకం నిండెను రైతుల కంచం పూర్టూరిచ్ పథకంతో
నూతన పాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంత నూతన పాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ జై జై టీడీపీ, జై జనసేన జై జై జనసేన, జై చంద్రన్న జై జై చంద్రన్న, జై పవనన్న జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు. పల్లెల ప్రగతిని కోరిన ఈ జననాయకుడు, పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు, ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం, రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం. సంతను తలపాడు సంతను తలపాడు అభివృద్ధికి సాక్ష్యం. మార్పు కొరకు ఆరాటం, ప్రజల కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం. జై టీడీపీ జై జై టీడీపీ, జై జనసేన జై జై జనసేన, జై చంద్రన్న జై జై చంద్రన్న, జై పవనన్న జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు. చీమ కుర్తి జనమంతా అభయమిచ్చిన రవంగా, సంతను తలపాడు జనం తోడు ఉండంగా, పాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా, నాగులుప్పలపాడు నగార మోగించంగా, తెలుగుదేశము జెండా తెలుగుదేశము జెండా ఎగిర విజయ బాహుట, బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట, గెలుపు ఖాయమంట. జై టీడీపీ జై జై టీడీపీ, జై జనసేన జై జై జనసేన, జై చంద్రన్న జై జై చంద్రన్న, జై పవనన్న జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు. మహాలక్ష్మి పథకం ఆడపిల్లలకు వరం, ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం, యువగలం అవుతుంది యువతరముకు బలం, అన్నదాత పథకం నిండెను రైతుల కంచం, పూర్టూరిచ్ పథకంతో పేదల ధనికుల చేసే ఈసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్నకెవర ఓటు. జై టీడీపీ జై జై టీడీపీ, జై జనసేన జై జై జనసేన, జై చంద్రన్న జై జై చంద్రన్న, జై పవనన్న జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు. విచ్చేసిన మండల పార్టీ అధ్యక్షుడు నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మరియు వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈ కార్యక్రమాన్ని భాగమైనటువంటి గ్రామస్తులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మన గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు, ఇంటింటికి మన తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మన శ్రీ ఎమ్మెల్యే గౌరవనీయులు సంవత్సరంలో కూటమి పరిపాలనలో జరిగిన అభివృద్ధి ప్రధానంగా రేషన్ కార్డులో ప్రధానమైన సమస్య వస్తుంది సార్. అది నేను దృష్టికి రావాలనుకుంటున్నాము. ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎలా చేస్తారు సార్. ఈరోజు రేషన్ కార్డులు వాళ్ళు దాన్ని చేయడానికి
హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఒక ఆప్షన్ ఉండలేదు సార్. దానివల్ల మా గ్రామంలో చాలా మంది ఈ రేషన్ కార్డు అప్లై చేసుకున్నారా, రేషన్ కార్డులు శాంక్షన్ కాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్. దాని మీద మీరు ప్రత్యేక దృష్టి సారించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ షిఫ్టింగ్ ఆప్షన్ అనేది మీరు మాట్లాడి చేస్తారు సార్. అది ఒక ప్రధాన సమస్యగా ఉంది. మా గ్రామంలో వచ్చేసి ఎస్సీ కాలనీలో శ్మశానం బాగా ఇబ్బందిగా ఉంది. చాలా రోజుల నుంచి అది శ్మశానం చిన్నదైపోవడం వల్ల సరిపోక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం సార్. మరియు మీరు 2009-2014 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో మా ఎస్సీ కాలనీలో 2.5 కోట్ల రూపాయలు వెళ్ళేది సిమెంట్ రోడ్డు వెళ్ళింది సార్. కానీ ప్రస్తుతం డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా 3 కిలోమీటర్లు వెలుగుతున్నాం సార్. 3 కిలోమీటర్ల డ్రైనేజ్ వ్యవస్థ మీరు శాంక్షన్ చేస్తాను జరుగుతూ ఉన్నాం సార్. పల్లెపల్లి కార్యక్రమంలో అప్పుడు కొన్ని పరిస్థితుల కారణంగా మా గ్రామానికి నిధులు మంజూరు చేయలేదు సార్. ఈసారి కొంచెం అత్యధికంగా మంజూరు చేసి మా గ్రామంలో పెండింగ్లో ఉన్నటువంటి 500 కిలోమీటర్లు ఎస్సీ కాలనీ ఓసీ కాలనీ ఆ కాలంలో నిధులు డ్రైనేజ్ వ్యవస్థ నిధులు మంజూరు చేసి కోరుతున్నాం సార్. 560 కోట్లు మెజారిటీ అవుతుంది సార్. గ్రామం మొత్తం ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుగా ఉంది సార్. గత ఎన్నికల్లో అత్యధికంగా 560 కోట్లు మెజారిటీ సాధించారు సార్ మా గ్రామం నుంచి. అందరూ బయట నుంచి వచ్చి కూడా చాలా చక్కగా పోలింగ్ నిర్వహించి 94% పోలింగ్ అయింది సార్ మా గ్రామంలో. అత్యధికంగా మొట్టమొదటిసారి 94% పోలింగ్ వచ్చింది సార్. ప్రధానమైన సమస్య ఏంటంటే పొలాలు మొత్తం హైవే రెండో ఉంటుంది సార్. రైతులు రోడ్డు దాటి పొలానికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం కూడా తిరిగి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సార్. గత 4 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతుంది సార్. ఎందుకంటే ఒకసారి ఆపోజిట్లో ఎదురండి మళ్ళీ ఎదురు రావాల్సి వస్తుంది సార్. పొలాలు మా గ్రామానికి ఉన్న పొలం అంతా రోడ్డు అవునే ఉంది సార్. దాదాపు మా గ్రామస్తులు మొత్తం 2 ఎకరాల రోడ్లు నిలువ బాగా చేస్తున్నారు సార్. కొంచెం మా గ్రామం మీద దారి కానీ ఏదైనా కానీ ఆ డివైడర్ మాత్రం కొంచెం మీరు ఓపెన్ చేసి మాత్రం చేయాలి సార్. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. అది చూడడానికి కూడా బాగా ఇబ్బందిగా ఉంది సార్. రాత్రిపూట రావాలంటే ఎటు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎంపీటీసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రసాద్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, టీడీపీ నాయకులు, రైతు నాయకులు శేషగిరి రావు గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రజలకి, తెలుగుదేశం అభిమానులకి అందరికీ, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది. ఎలక్షన్లో మనందరం మేమందరం ఇంటింటికి తిరిగి అనేక విషయాలు వేదన చెప్పాము. ఇది చేస్తాము, అది చేస్తామని అదే చెప్పాము. ఈరోజు సంవత్సరం అయిపోయిన తర్వాత మనం ఏం చేశాము, ఏమి చేయబోతున్నాము అనేది ఈరోజు మనం తెలియజేయాల్సిన అవసరం మాట్లాడింది. ఒకటి ఆ రోజు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. అటు అభివృద్ధి అసంతరంగా, సంక్షేమం అనుకోని విధంగా జరగలేదు. అందుకని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయితే ఈ అభివృద్ధి, ఈ సంక్షేమము అన్ని జరుగుతాయని ఆ రోజు మీరు నమ్మకంతో ఓట్లు వేశారు. మన కూటమి ప్రభుత్వం 164 సీట్లు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు సమర్థమైన నాయకుడు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఆయనే చేయగలని ఉద్దేశం చేసేందుకు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. వచ్చిన వెంటనే పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు చేశారు. కొంతమందికి 6,000, కొంతమందికి 10,000. అసలు బెడ్లోనే పట్టుకుని ఏం చేయలేని బట్టి 15,000 ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజలకి ఉపయోగపడాలని, బడుగు వర్గాలకి, బీద వాళ్ళకి ఉపయోగపడగాలని ఈరోజు వచ్చిన వెంటనే ఆ పెన్షన్ 3,000 నుంచి 4,000 చేసే విషయం నేను గుర్తు చేస్తా ఉన్నాను.
దాని తర్వాత మేడమ్మ తల్లులు బ్రహ్మాండంగా ఓట్లేశారు. గ్యాస్ కూడా 3 గ్యాసులు దీపం పథకం కింద ఇస్తామని చెప్పారు. ఆ పథకం కూడా ప్రవేశపెట్టి అర్హులైన వాళ్ళందరికీ ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తా ఉన్నారు. చాలా మందికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పడిన విషయం మీ అందరికీ తెలుసు. రాబోయే కాలంలో 2 ఇన్స్టాల్మెంట్ కూడా 2-3 ఇన్స్టాల్మెంట్ అతి త్వరలోనే పడుతుంది. అది కాకుండా తల్లికి వందనం కార్యక్రమంలో ఆ రోజు ఇంటికి ఒకరికే ఇచ్చారు. ఏంటిది చదువుకున్న వాళ్ళు. ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అందరూ చదువు అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి చదువు ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరికి ఇవ్వాలని తల్లికి వందనం చెప్పారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఎంతమంది ఉంటే అన్ని 15,000. ఈరోజు అంటే ఎమ్మెల్యేగా అయినా కానీ ఆ రోజు మేము ఇంటికి వెళ్ళి చెప్పినా కానీ నాకు ఎక్కడో కౌంటున్నారు వెనకాల ఎక్కడో అదే ఇంతమందికి ఆడిస్తారు, ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నదని నేను కూడా ఆలోచించాను. కానీ ఈరోజు మన ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ తల్లికి వందనం చాలా మందికి ఇచ్చారు. ఎవరైనా కానీ నేను ఇంటికి తిరుగుతా ఉన్నా దగ్గరగా 99% అందరికీ వచ్చింది. ఎవరికైనా ఒకరిద్దరికి రాకపోయినా కానీ గ్రీవెన్స్ రైజ్ చేసి వాళ్ళ మీద వచ్చే విధంగా ఖచ్చితంగా చేసి పెడతామనే సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ పార్టీలు అతీతంగా అందరికీ అనుకూలంగా వాటికి ఖచ్చితంగా ఈ తల్లికి వందనం ఇస్తున్న సంగతిని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. నేను 15 రోజుల నుంచి తిరుగుతా ఉన్నా. తల్లికి వందనం ఎక్కడా 99% పడింది. ఆ 1% కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాళ్ళకు కూడా అర్హులైన వారికి ఖచ్చితంగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉండే విలేజ్ స్టాఫ్ కూడా సెక్రటరీ, విలేజ్ గ్రామ సచివాలయం స్టాఫ్ కూడా చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి ఖచ్చితంగా వచ్చే విధంగా మీరు చేయాలని మీ పనిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా ఇబ్బందులు ఉంటే మాకు తెలియజేయాలి. అందుకనే ఇలాంటి చిన్న పిల్లలందరినీ గ్రామ సచివాలయం రోజు దిగుతారు. అందుకని ఖచ్చితంగా మీరు చేసేస్తారా ఎవరికైనా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా అందే విధంగా మీరు చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడ లోకల్ ఇంకా ప్రతి సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొని రావాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను కోరుకుంటా ఉన్నాను. ఇవన్నీ కాకుండా మహిళలకు కూడా ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సులు ఇస్తున్న సంగతి మీ అందరికీ. దాని తర్వాత ఇది రైతులకి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఎప్పుడైనా కానీ ఒక నెల లోపల ఎప్పుడైనా పడడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే 3-4 వేలు ఇచ్చిన వెంటనే మన ప్రభుత్వం ఇంకా డబ్బులు వేసి అన్నదాత సుఖీభవ అభిలైనందరూ కూడా ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పెన్షన్, అన్నదాత సుఖీభవ, ఫ్రీ బస్సు, తల్లికి వందనము ఈ కార్యక్రమాలన్నీ చేశామని ఈ సందర్భంగా తెలియజేయాలి. ఒక సంవత్సరంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ కార్యక్రమాలు చేశాము. అఖిలైన ప్రతి ఒక్కరికి ఇచ్చాము. అక్కడక్కడ ఎవరైనా రాకపోతే వాళ్ళని కూడా సరిచేసి ఖచ్చితంగా ఇస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. సరే, ఈ ఊరికి వస్తే అంటే ఏంటిదంటే చాలా మందికి ఏంటిదంటే తల్లి వందనం అంటే వాళ్ళ ఇంట్లో పడింది పక్కింట్లో పర్లేదు అనుకుంటా ఉన్నారు. లేకపోతే రైతులు ఎందుకంటే ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలుసు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు మనం చేశాము. కార్యక్రమం పేరే తొలి అడుగులు. అంటే ఇంకా చాలా అడుగులు ఉన్నాయి. తొలి అడుగులు ఈ 4 ఒకటి పేదరిక నిర్మూలన కూడా ప్రభుత్వం చేసి పెడుతున్న విషయం తెలియజేయాలి. అంటే ఒకటి తప్ప ఆల్మోస్ట్ అన్ని 5 కార్యక్రమాలు ఈ మొదటి సంవత్సరంలోనే ఈ తొలి అడుగులోనే చేశాము. ప్రధాన చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వచ్చే సంవత్సరం 2 అడుగులు ఉంటుంది, 3 అడుగులు ఉంటుంది, 4 అడుగులు ఉంటుంది, 5 అడుగులు ఉంటుంది. దాంట్లో కూడా అనేక కార్యక్రమాలు చేస్తారు. తొలి అడుగులోనే 4 మంచి కార్యక్రమాలు చేశారని ఈరోజు నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. సరే, ఈరోజు ఈ గ్రామానికి వస్తే
నేను 2009 నుంచి ఎమ్మెల్యేగా ఇన్ఛార్జిగా ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేగా నేను ఉన్నాను. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామని నేను మీ అందరికీ గుర్తు చేస్తాను. ఉదాహరణకి అక్కడ ఎస్సీ కాలనీలో మన పంచాయతీలో ఎస్సీ కాలనీలో ఒకే సాయంత్రం ఆ రోజు ఎస్సీ సంఘంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2.5 కోట్ల రూపాయలు ఒకేసారి ఎస్సీ కాలనీ నుంచి సిమెంట్ చేసే విషయం నేను గుర్తు చేస్తాను. అంతకుముందు ఏదైనా ఎస్సీ కాలనీ వస్తే 5 లక్షలు ఇచ్చేవారు, లేకపోతే 10 లక్షలు 2 ఏళ్ళు పట్టేది. ఒకేసారి ఎస్సీ సంస్థలో ఈ గ్రామంలో ఈ పంచాయతీ ప్రేమతో ఎస్సీ కాలనీ మనం ఖచ్చితంగా చేయాలని 2.5 కోట్లు ఒకేసారి ఇచ్చిన విషయం నేను ఈరోజు గుర్తు చేస్తాను. అదే కాకుండా నాకు బాగా గుర్తు అప్పుడు చిరంజీవి సర్పంచ్, అప్పుడు ఆయన ఏమో తెలుగుదేశం నేనేమో కాంగ్రెస్ ఎమ్మెల్యే. అప్పుడు కూడా అక్కడ వాటర్ ట్యాంక్ కూడా నేను ఓపెన్ చేశాను. ఇంటింటికి పొలా వచ్చే విధంగా ఈరోజు కూడా ఎస్సీ కాలనీలో జరుగుతూ ఉంది. ఇక్కడ ఎస్సీ కాలనీలో 2.5 కోట్లు ఇందాక చెప్పినట్టు, ఓసీ కాలనీ దగ్గర 1 కోటి రూపాయలు సిమెంట్ రోడ్లు వేసాము. దాని తర్వాత ఈ ఫిల్టర్ బెడ్లు ఇవన్నీ చేసే విషయం నేను అందరికీ గుర్తు చేస్తాను. అదే కాకుండా అప్పుడు ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కూడా దగ్గర ఒక 100 ఇళ్ళకి అప్పుడు ఇందిరమ్మ ఇల్లు, దాని తర్వాత ఎన్టీఆర్ ఇల్లు 2 కలిపి దగ్గర ఈ పంచాయతీలో 100 ఇల్లు ఇచ్చిన విషయం నేను గుర్తు చేస్తాను. అంటే ఎమ్మెల్యేగా కానీ ఇన్ఛార్జ్గా కానీ ఇప్పుడున్నా కానీ ఈ ఊరికి ఈ పంచాయతీ నేను చేసిన సహాయం ఈ అభివృద్ధిలో నేను పాల్గొన్న విషయం మీరు అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. సో నేను ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే 9 నుంచి ఇప్పటి వరకు పాలిటిక్స్లో ఉంటే రాజకీయాల్లో ఉంటే నా వంతు సహాయం అభివృద్ధి మన కాన్స్టిట్యూన్సీ చేశాను. దొడ్డపాడు పంచాయతీ పూర్తి న్యాయం చేశానని ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు చేయాల్సిన కొన్ని ఈరోజు ఎంత ఉంటే ఒక చిన్నది అదే బీసీ దగ్గర ఒక రోడ్డు ఖచ్చితంగా రాబోయే మనసులో ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా మన ఎస్సీ కాలనీతో శ్మశాన సమస్య ఉంది, అది కూడా దృష్టి పెట్టి దాన్ని ఎలాగా సాల్వ్ చేయాలో నేను చూస్తాను. మిగిలిపోయిన రోడ్లు అయితే వేసాను కానీ దాని తర్వాత సైకిల్ లైన్ కొన్ని మిగిలిపోయి ఉంటాయి. అక్కడ ఎస్సీ కాలనీలో ఓసీ కాలనీలో కూడా సైకిల్ రేట్లు చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద దృష్టి పెట్టి వృద్ధాలు పెడతాను. ఒకేసారి 2 కోట్లు ఇచ్చే రోజులు పోయాయి. నేను ఖచ్చితంగా వచ్చిన వెంటనే ఏదైనా 20 లక్షలు 15 లక్షలు ఈ ప్రాంతం తీసుకుంటా, ఈ పంచాయతీ తీసుకుంటా, రాబోయే సంవత్సరం 3 సంవత్సరాలు పూర్తిగా ఈ రీల్స్ కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. దాని తర్వాత ఇది ఇతర సమస్యలు ఏంటిది హైవే సమస్య కూడా నేను హైవే వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా దాన్ని పరిష్కారం చేయగలమో నేను చూస్తాను. ఎందుకంటే ఒకవేళ ఊరికి బైపాస్ రోడ్డు పడితే ఇక్కడి నుంచి చుట్టుపక్కల నుంచి అక్కడి నుంచి అవుతుంది వెళ్ళినప్పుడు అనుకుంటా ఉన్నాను. మరి ఏది ఏమైనా కానీ ఇవన్నీ గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఒకటి మీ అందరూ గుర్తు పెట్టుకోవాలా, అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ పార్టీలు అతీతంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక మానవత్వంతో పేదలకి అన్ని పనులు చేస్తూ ఉన్నాం. నేను ఈరోజు చెప్పేదంటే మన సీఎం గారు అభివృద్ధి సంక్షేమం మీద ఎంత కృషి చేస్తారో నేను కూడా ఆ కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టి ఒక్కొక్కరికి అందే విధంగా నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే మన ఒంగోలు జిల్లాలో కానీ ఏ ఎమ్మెల్యేకి నీట్గా మన 2 రూపాయలు ఎక్కువే చేస్తానని తప్పులు చేయకుండా నేను ఇబ్బందులు చేశాను, ఇప్పుడు కూడా చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఒకటి నేను యూజ్ అయ్యే విధంగా మీరు అనుకునే విధంగా ఈరోజు 30,000 లీటర్ల బడ్జెట్లో మీ అందరికీ గెలిపించారు. ఇంకోసారి మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అందుకని ఇంకా హుషారుతో ఇంకా కష్టపడి ఆ వంతు ఈ అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమం కాన్స్టిట్యూన్సీకి దొడ్డవరపాటు పంచాయతీకి ఖచ్చితంగా చేసి పెట్టాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని బాగా సక్సెస్ చేసిన గ్రామ నాయకులు చిరంజీవి, సర్పంచ్, మురళి, ఇతరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు. ఆయన ఒక్కడన్నా ఒక్కరుగా పనిచేస్తాడు, ఇప్పుడు కార్యకర్తలాగా పనిచేస్తాడు. ఆయన వచ్చి కొన్ని 4 మాటలు ధన్యవాదాలు తెలుపుకుంటూ
అందరూ భోజనం చేసే విధంగా మరీ కోరుకుంటున్నాం. ఊళ్ళో వాళ్ళు బయట అందరూ భోజనం చేయాలంటే భోజనం అందరూ ఆనందం చేస్తాం.